ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగం బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం చట్టబద్దమైన ప్రక్రియ, అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం జీవోల ఆధారంగానే ప్రజాధనాన్ని వెచ్చించే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 4 వారాలు గడిచిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పథకాల అమలుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, రాబడి విశ్లేషిస్తూ ఆదాయంలో మెజార్టీ భాగం జీతాలు, అప్పులు, సంక్షేమ పథకాలకే సరిపోతే అభివృద్ధికి కేవలం కొన్ని వేల కోట్లు మాత్రమే మిగులుతున్నాయని న్యాయస్థానం గుర్తు చేసింది. అర్హులైన పేదలకు సహాయం చేయడం సమంజసమే అయినా శ్రీమంతులకు కూడా ఉచితాలు అందజేస్తున్న ఆర్థిక వ్యవస్థను డేంజర్ జోన్లోకి నెడుతుందని వ్యాఖ్యానించింది.